మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నిద్ర కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మరికొద్దిసేపట్లో బీజేపీ తలపెట్టిన మూసీ నిద్ర కార్యక్రమం ముగుస్తుంది. కొద్దిసేపట్లోనే మీడియా ముందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నారు. మూసీ ఏదైతే విధ్వంసం జరుగుతుందో, ప్రజల జీవితాలను ప్రభుత్వం రోడ్డున పడేస్తుందంటూ మొత్తం 20 చోట్ల మూసీ నిద్ర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గతం నుంచి కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల కోసం ముందు నుంచి కూడా మూసీ పర్యాటక ప్రాంతాలు తిరుగుతున్నటువంటి బీజేపీ రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాళ్లను స్వీకరించి ఒకరోజు నిద్ర కార్యక్రమం చేపట్టింది. మరికొద్ది సేపట్లో ఈ మూసీ నిద్ర కార్యక్రమం కూడా వచ్చింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇవాళ ఇక్కడ ఇదే రూమ్ లోనే రాత్రి బస చేశారు. కాసేపటి క్రితమైన నిద్ర లేచినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ప్రస్తుతం అడుగు తెలుసుకుంటాం ఏ విధంగా నిద్ర కార్యక్రమం అయింది అనేది. సార్, ఏ విధంగా ఉంది మూసీ పరివాహక ప్రాంతాల్లో గతం నుంచి పోరాటం ఇక్కడ జీవితాలను విధ్వంసం చేయగలని చెప్తున్నారు. ఒకరోజు నిద్ర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి ఏ విధంగా ఉంది? రాత్రి చాలా కుటుంబాలు తమ ఆవేదన, తమ బాధను ఇక్కడ వచ్చి వ్యక్తం చేయడం జరిగింది. మూలంగా ఇంటి పెద్దలైనటువంటి మాతృమూర్తులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా జీవితాలు పూర అంధకారం అవుతాయి, మాకు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, మాకు ఉన్నది మిగిలింది ఈ యొక్క ఇల్లే, జీవితాంతం కష్టపడి సంపాదించి నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లు, మేము ఎవరి భూమి ఆక్రమించుకోలే, ఎవరికి ఇబ్బంది పెట్టలే, మూసీలో కట్టుకోలే, మూసీకి మా ఇల్లు చాలా దూరం ఉంది, మూసీ నుంచి ఒక్కరోజు కూడా మా ఇంటి పక్కన కానీ మా ఇంటి ముందు కానీ నీళ్లు రాలేదు, ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల దృష్ట్యా, ఆర్థిక వనరులు అయితే కొరత ఉందో, ఈరోజు కష్టకాలంలో ఉన్నామో తెలంగాణ రాష్ట్రంలో, ఆ దృష్ట్యా ఉన్నటువంటి మూసీలోనే రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేసి అద్భుతంగా రీజనరేషన్ చేస్తారా, బ్యూటిఫికేషన్ చేస్తారా, దాన్ని పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ముందు నుంచి కూడా చెప్తున్నారు, బీజేపీ ఏదైతే రిటైనింగ్ వాళ్ళ ఇంజనీర్ చెప్తున్నారో ఆ టెక్నాలజీ ఇక్కడ సాధ్యం కాదు అనేది చెప్తున్నారు. అంటే సబర్బత్ కూడా కామెంట్ చేస్తున్నారు. దానిపైన మీరు అక్కడ పెద్దగా తరలించలేదు, అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ 1902 నుంచో ఇక్కడ ఒక్కసారి కూడా నీళ్లు రాలేదు. మీకు ఇప్పటికీ మూసీ చాలా పెద్దగా ఉంది, ఒక్కొక్క దగ్గరనైతే 100 మీటర్స్ పైన ఉంది. కాబట్టి మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇన్ని వేల కుటుంబాలు మరి దేనికోసం మీరు కూల్చాలనుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కూల్చాలనుకుంటున్నారా, లేక మీరు పేద ప్రజలను వ్యతిరేకంగా కూల్చాలనుకుంటున్నారా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ వాళ్ళకు మద్దతు ఇస్తుంది కాబట్టి బీజేపీ మీద కుప్పం మీద పేద ప్రజలు ఇల్లు కూల్చాలనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. కాబట్టి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 150,000 కోట్లు అప్పులు చేయాల్సిన అవసరం ఉందా? నెంబర్ 1. పోనీ అప్పులు చేశారనుకోండి, అప్పులు చేసినప్పుడు ప్రజల ఇల్లు కూల్చకుండా కట్టడానికి అవకాశం ఉంది కదా. మనకు కావాల్సింది బ్యూటిఫికేషన్, మనకు కావాల్సింది పునర్జీవం, దానికి కావాల్సినటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, దీనికి కావాల్సినటువంటి డిపిఆర్ ఏంటి, మనకు కావాల్సింది నల్గొండ జిల్లా ప్రజలకు సస్యశ్యామలం చేయడము, మనకు కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దుర్గంధం లేకుండా, మీరు ఎన్నట్టు దోమలు లేకుండా, దుర్గంధం లేకుండా, ఒక అణుబాంబులు లేకుండా ముఖ్యమంత్రి గారు పెద్ద పథకం తీసుకొచ్చారు. అణుబాంబులు రాకుండా ప్రజలకు వాళ్ళని రక్షించేటువంటి పథకం తీసుకురావచ్చు కదా. ఉన్నటువంటి అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. పేదవాడి నోట్లో మట్టి కొట్టడం ఎందుకు, పేదవాడి జీవితాలలో అగ్గి నిప్పులు ఎందుకు వేయడం, అది ఒకటే నా కోరిక. మీ ప్రణాళిక ప్రధానంగా బీజేపీ దగ్గర ఉన్న ప్రణాళిక ప్రభుత్వానికి అందజేయాలని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అట్లనే కలిసి రావాలి పునర్జీవం కోసం. గత ప్రభుత్వం తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వచ్చే తరానికి కావచ్చు, ఇప్పుడున్న తరానికి కావచ్చు అవసరం కాబట్టి కలిసి రావాలని చెప్తున్నారు. నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి దీనిపైన ఉత్తరం రాశాను. మళ్ళీ నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తాను. దీనిపైన ముఖ్యమంత్రి గారు మరి ఏ రకంగా దీన్ని రీజనరేషన్ చేయవచ్చు. మేము కూడా అనేక కాలువలలో హైదరాబాద్ సిటీలోనే రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేశాం. ఈ రకంగా డ్రైనేజ్ నీళ్ళు పోతున్నప్పుడు, వర్షపు నీళ్ళు పోతున్నప్పుడు
ట్యాంక్ బండ్ ఓవర్ఫ్లో అయిపోయి వెళ్తున్నప్పుడు ప్రజల ఇళ్లలో నీళ్లు రాకుండా రిటైనింగ్ వాళ్ళు కట్టాము. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించి రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఆ రకమైనటువంటిది మూసీలో కూడా కట్టవచ్చు. అది పెద్ద ఇంజనీరింగ్ అవసరం లేదు, ప్రత్యామ్నాయం అవసరం లేదు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి పాలసీ అవలంబిస్తా ఉన్నారు. అదే పాలసీ ఇక్కడ పెట్టమంటున్నారు. సార్ ఎట్లా అనిపించింది? మూచిపార ప్రాంతంలో చాలా దోమలు ఇక్కడ మీకు ఎట్లా అనిపించింది? మీరు ఇప్పుడు ఉన్నారు కదా, మీకు దోమలు వచ్చాయా లేకపోతే వాసన వచ్చిందా చెప్పండి. ఎక్కడైనా ఇదేదో అణుబాంబు ఉన్నది అంటుండే కదా ముఖ్యమంత్రి. నేను అణుబాంబు పక్కనే నిద్రపోయాను. అణుబాంబుతో నిద్రపోతున్నటువంటి ప్రజలతో మమైకమై ఉన్నాను రాత్రంతా. ఎక్కడ అణుబాంబులు లేవు, ఎక్కడ వాసన లేదు, దుర్గంధం లేదు. ఏ ప్రజలు కూడా మేము అడిగాము, ఏమైనా ఉందంటే మేము ముందే అడిగాము. ఎవ్వరు కూడా మాకు అదేం లేదు. మా జీవితం ఎక్కడ ఉంటుంది, చాలా బాగా ఉన్నాము. మా జీవితాలలో ఈరోజు సంతోషంగా ఉన్నాము. మీరు నిప్పులు చెరకండి మా జీవితాలని ముఖ్యమంత్రి గారిని పదే పదే ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఫైనల్గా ప్రజలకి ఏం చెప్తారు, ఇటు ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రజలు ధైర్యంగా ఉండాలి, ఆందోళన చెందవద్దు. ఎవరు కూడా ఆ రకంగా ప్రాణాపాయం తెచ్చుకోవద్దు. ఎవరు కూడా భయపడి కుటుంబాలంతా కూడా ఈరోజు రోడ్డున పడకుండా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే పోరాడదానికి తప్ప మీరు అనవసరంగా ప్రాణాపాయం మీదకి తెచ్చుకోవద్దు మీ జీవితాల నుంచి కోరుతా ఉన్నాను. ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వం ఎప్పటికైనా కూడా పునరాలోచన చేయండి. ఉన్నంతలో మనకున్నటువంటి ఆర్థిక వనరుల మేరకు మూసి సుందరీకరణ చేద్దాము. అన్ని పార్టీలు అందరం మేము సహకరిస్తాము. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మరి శ్రమదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పునరాలోచన చేస్తే ఇంతమంది జీవితాలు తప్పకుండా ఆశీస్సులు అనుకుంటాయి. సో ఇది మొత్తం మీద అయితే ఇటు ప్రజలు ఎవరు కూడా అధైర్యపడుతూ ప్రజలకు బీజేపీ అండగా నిలబడుతుంది. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. ప్రజల జీవితాలను రోడ్డున పడే విధంగా ప్రభుత్వ వ్యవహారశైలి మార్చుకోవాలి. ఇప్పటికైనా మూసిపైన ప్రభుత్వ తీరు మారాలి. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో మూసి పునర్జీవం పైన పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డిపిఆర్ కావచ్చు, ప్రణాళిక కావచ్చు, ప్రజల ముందే జరగాలి. ప్రజల సమక్షంలోనే పునర్జీవం జరగాలి. అందుకు మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామనేది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.